నియోజకవర్గం గణపవరం మండల అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్న నిరసన దీక్షకు హాజరై తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తరపున వారికి మద్దతు తెలియజేసిన టీడీపీ ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత. అంగన్వాడీ ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. కొద్దిగా ఓపిక పట్టండి అమ్మా, మరో 3 నెలల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మీ సమస్యలు అన్ని మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారు అని వారికి భరోసా కల్పించారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కుంటుపడిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నాయకులు వచ్చారు, ఆవిడ మన సమస్యల గురించి మాట్లాడారు. మరి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అలాగే హామీలు ఇచ్చి మొత్తం మోసపరిచి ఈ కోరికలన్నీ బ్యానర్కి పరిమితం చేసింది. మరి మీరు అధికారంలోకి వస్తే మాకేం చేస్తారు హామీలు? అమ్మ అసలు మంచి అడిగారు హసీనా గారు. ఇప్పుడు అసలు ఒకటి ఆలోచించండి, మనం దీని సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అంగన్వాడీకి అంగన్వాడీ పెట్టింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారే కదండి. అసలు అంగన్వాడీని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనం చూసుకుంటే డ్వాక్రాని కూడా, అది కూడా మన మహిళలదే కదా. వాళ్ళు ఉద్యోగస్తులు కాకపోవచ్చు, కానీ ఇంటి గృహిణులు ఒక డ్వాక్రాని సృష్టించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు అంగన్వాడీని సృష్టించి మీ మొదటి జీతం 500తో స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. 500 ఏమండి? ఈ ఊర్లో 500తో స్టార్ట్ అయ్యి మీకు 5,000 జీతం చేసింది, 7,000 జీతం చేసింది చంద్రబాబు నాయుడు గారే. తర్వాత 10,500 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇక వేరే మధ్యలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ లాంటి పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ మీ జీతాలు పెంచింది కానీ మీ వంక చూసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. ఖచ్చితంగా మిమ్మల్ని పట్టించుకునేది, మీ కోరికలు నెరవేర్చేది, మీ న్యాయమైన కోరికలు నెరవేర్చేది మాత్రం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారే చేస్తారమ్మా. మీరు అడిగే నాణ్యమైన కోరికలు, మీ జీతాన్ని కూడా, కనీస వేతనం కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా పెంచుతారు. అక్కడ ఆయన చెప్పారు. అవును, ఆ మాటనే మీరు చెప్పిన మాటనే నిలబెట్టుకోండి. అలాగే లబ్ధిదారులు కూడా మంచి సరుకులు ఇవ్వట్లేదు. వాళ్ళ తరపున కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధపడ్డాము. అవునండి, నేను ఈ మంచి సరుకుల గురించి అంటే మొన్న ఈ మధ్యన చూసాం మనం. ఒక పాము కళేబరం ప్యాకెట్ అంటే పిల్లలకు పెట్టే ఫుడ్ లో ఒక పాము దాంట్లో వస్తే అసలు ఎలాంటి నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారు అనేది అది మొత్తం దేశం మొత్తం చూసింది. ఆ వీడియోని ఎంత వైరల్ అయ్యిందో చూసాం. మరి మనం పిల్లలకి, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి మనం ఎంత శుభ్రంగా జాగ్రత్తగా మంచి ఆహారాన్ని పెట్టుకుంటాం, మరి అదే విధంగా మీరు సొంత పిల్లల్లా చూస్తారు మీ స్కూల్లో పిల్లల్ని, ఈ హెల్పర్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ. మరి అవి చూసి మీరు ఎలాగా వాళ్ళకి పెట్టగలుగుతారు? అది కూడా మిమ్మల్ని ఈ విషయంలో నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మీ జీతాల గురించే కాకుండా దాని గురించి కూడా నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి, పిల్లలకి మేము పెట్టాలి, వాళ్ళు మా సొంత పిల్లలతో సమానమని ఈరోజు మీరు ఆ విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావిస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఒక మహిళగా ఈరోజు మహిళలు విధి నిర్వహణలో మీరు పడే ఇబ్బందులు ఏముంటాయో నాకు తెలుసు. ఎందుకంటే మీ కష్టాన్ని నేను ఈ సెంటర్ మా ఎదురుగానే, మన సచివాలయ సెంటర్, నేను చూస్తూ ఉంటాను. నిత్యం పిల్లలతో పడే ఇబ్బందులు ఉంటాయి, పిల్లల్ని చూసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి, విధి నిర్వహణలో మీరు పడే కష్టాలు ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటాను, ఇవన్నీ నేను అర్థం చేసుకున్నాను. అలాగే మీకు కూడా తగిన వేతనం కూడా ఇవ్వాలనేది ఈరోజు మీ నాణ్యమైనటువంటి కోరికది.
మీ మీ డిమాండ్స్లో. అలాగే అతను ఇచ్చిన మాట కూడా అదే, కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి ఆ మాట. మీ పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక తెలుగుదేశం ఏలూరు పార్లమెంటు ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చానండి. తెలుగుదేశం పార్టీ తరఫున మీ పోరాటంలో మీరు ఎప్పుడు పిలిచినా మీకు మద్దతు ఇవ్వడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి మీ వద్దకు ఈరోజు రావటం జరిగింది.